మన ముకుందా జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుందా అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. ఏపీలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమవుతోంది. రానున్న 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఘన విజయం కోసం ఇన్ఛార్జి మంత్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, సమన్వయంపై ఎప్పటికప్పుడు స్పష్టతనిస్తామని, ఏ ఎన్నిక జరిగినా కూటమి జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల ద్వారా ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ పాలక వర్గాలు కొలువుదీరాయి. స్థానిక సంస్థల ప్రతినిధుల పదవీకాలం 5 ఏళ్లు కాగా 2026 మార్చి, ఏప్రిల్ నాటికి ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువు ముగియక ముందే ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే ఒక దారికి తీసుకొచ్చామని, 2026-27 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర అభివృద్ధికి ఒక కీలక మైలురాయిగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఇక పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ముఖ్యమంత్రి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మంత్రులు, కార్యదర్శుల పనితీరుపై ఏప్రిల్ 2న కాన్ఫిడెన్షియల్ రిపోర్టులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. KPI లక్ష్యాల సాధన, దస్త్రాల పరిష్కారం, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చూపిన చొరవ వంటి అంశాల ఆధారంగా ఈ నివేదికలుంటాయని తెలిపారు. మంత్రులు కేవలం సచివాలయానికే పరిమితం కాకుండా విరివిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని, శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. అయితే ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రుల వైఖరిపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మనం చేసిన మంచి పనులను ప్రజలకు చెప్పుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలను సమర్థంగా వినియోగించుకోవడంలో మంత్రులు వెనుకబడి ఉన్నారని, సాంకేతికతను అందిపుచ్చుకోకపోతే మెరుగైన ఫలితాలు సాధించలేమని హెచ్చరించారు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో వేగంగా ప్రచారం చేయాలని మంత్రి లోకేష్ కూడా ఈ సందర్భంగా సూచించారు.